పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఉత్తర్ కుమార ప్రగల్భాలు పలుకుతున్నాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు. గౌరవ సభను కౌరవ సభగా మార్చాడని అన్నారు. వారసత్వ రాజకీయాల ద్వారా వస్తే ఇలాగే ఉంటారని తెలిపారు. మహాభారతం బుక్ను రాహుల్ చదవాలని ఆయనకు బుక్ను పంపిస్తున్నామని భానుప్రకాష్ తెలిపారు. దురదృష్టకర సంఘటన నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల మధ్యలో వరదలతో దాదాపు కొన్ని కుటుంబాలు ఊరే కొట్టుకుపోవడం జరిగింది. దానికి తీవ్ర సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. మిత్రులారా, పార్లమెంట్ అంటేనే ఒక దేవాలయంతో సమానం. చట్టసభలు చేసే ఒక దాని ఏమంటారంటే ఒక పవిత్రమైనటువంటి స్థానం అది. కానీ దురదృష్టం, పార్లమెంట్లో ఉండాల్సినటువంటి ప్రతిపక్ష నాయకులు పాత సామాన్లు అమ్మేవారి మాట్లాడుతున్నారు. మామూలుగా పాత సామాన్లు అమ్ముతారు, రోడ్లో అరుస్తా ఏదంటే అది మాట్లాడితే గట్టిగా అరుస్తా మాట్లాడతారు. అట్ట రాహుల్ గాంధీ పాత సామాన్లు అమ్మే వ్యక్తిగా ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నాడు. అది మన భారతదేశం చేసుకుంటే దురదృష్టంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్ననే కాదు, ఈ మధ్యకాలం మీరు కానీ పార్లమెంట్లో వారు చేసినటువంటి సంఘటనలు, మాట్లాడే తీరు మీరు కానీ గమనించినట్టయితే పార్లమెంట్లో కన్ను కొట్టడము, పార్లమెంట్లో పోయి కౌలించుకోవడము, ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇవన్నీ మంచిది కాదు. గతంలో నేను చెప్పాను, పార్లమెంటుకి పార్కుకి తెలియని వ్యక్తి రాహుల్ గాంధీ. ముందుగా వైనాడులో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన నిన్న అర్ధరాత్రి 1 గంట నుంచి 4 గంటల మధ్యలో వరదలతో దాదాపు కొన్ని కుటుంబాలు ఊరే కొట్టుకుపోవడం జరిగింది. దానికి